ఆర్కేన్ సీజన్ 1 ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడండి. ఆర్కేన్ అనేది ఒక యానిమేటెడ్ సిరీస్ మాత్రమే, యానిమే కాదు. చాలామంది యానిమే అంటే నచ్చకపోవడం వల్ల ఇలాంటి సిరీస్లను చూడలేకపోతున్నారు. బట్ ట్రస్ట్ మీ, ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చవచ్చు. మరి నీకు ఎలా అనిపించిందిరా అంటే ఐ లవ్డ్ ఇట్, నాకు చాలా నచ్చింది. ఇంకా రివ్యూలోకి డీప్గా వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి, ఇది నా ఫస్ట్ రివ్యూ వీడియో అండ్ నేను పెట్టే వీడియోస్లో కాస్త ఎఫర్ట్ కనిపించిన, నా రివ్యూస్ మీకు కొంతైనా జెన్యున్గా అనిపించిన ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ రివ్యూ వీడియోస్ పెట్టేది నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే, అంతేకాని నా ఒపీనియన్ మీ మీద రుద్దాలని మాత్రం కాదు. ఇక రివ్యూలోకి వెళ్తే ఆర్కేన్ సీజన్ 1 పిల్ టవర్ ఇంకా జాన్ అనే 2 డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతుంది. సేమ్ మన కల్కిలో కాంప్లెక్స్ ఇంకా కాశీలాగా ఈ సిరీస్ లీగ్ ఆఫ్ ది లెజెండ్స్ అనే వీడియో గేమ్ ద్వారా ఇన్స్పైర్ తీసుకోబడింది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ సిరీస్ వాయిలెట్ ఇంకా జింక్స్ అనే ఇద్దరు అక్క చెల్లెల మధ్యలో జరుగుతుంది. వాళ్ళ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్స్, స్టోరీ, ఎమోషన్స్ మీద బేస్ చేసుకుని మొత్తం సిరీస్ నడుస్తుంది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా వరకు ఎంగేజింగ్ గా రాసుకున్నారని చెప్పాలి. 2 సిటీస్లో జరిగే సిచ్యువేషన్స్ ని ప్యారల్ గా చెప్తూనే దానివల్ల స్టోరీ ఎక్కడో డివేట్ కాకుండా చూపించారు. అండ్ ఈ సిరీస్ మొత్తంలో 10 to 11 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఆ క్యారెక్టర్స్తో కనెక్టివిటీ మిస్ అవ్వకుండా ఉండాలని మెజారిటీ ఆఫ్ ది క్యారెక్టర్స్కి బ్యాక్ స్టోరీ చూపెట్టారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్కి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో వచ్చే గ్లింప్సెస్ మాత్రమే చూపెట్టారు. అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్, నాకు బాగా కనెక్ట్ అయ్యే ప్రతి క్యారెక్టర్. అండ్ సిరీస్ మొత్తంలో చాలా వరకు ఎమోషనల్ సీన్స్ నాకు వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. అండ్ ఈ సిరీస్ మొత్తంలో నా పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి పౌడర్ ఏకేఏ జింక్స్. తన క్యారెక్టర్ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యారెక్టర్ వల్లనే సిరీస్ మొత్తంలో చాలా వరకు హై సీన్స్ ఇంకా ఎమోషనల్ సీన్స్ వర్క్ అయ్యాయని చెప్పొచ్చు. నన్ను ఈ సిరీస్ని వర్త్ వాచబుల్ అని ఫీల్ అయ్యేలా చేసింది ఆ సిరీస్ యొక్క యానిమేషన్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే. అవి టాప్ నాచ్ ఉన్నాయి అసలు. టోటల్ ఈ సిరీస్ బడ్జెట్ కలిపి 250 million, అది కూడా 2 seasonsకి మాత్రమే. అండ్ ఈ సీజన్కి నేను ఇచ్చే CBN రేటింగ్ 8.5 out of 10. అండ్ దాట్స్ ద రివ్యూ గైస్. వచ్చే వారం సెకండ్ సీజన్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. దిస్ ఇస్ యువర్ సినీ బానిసా. బాయ్.